హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్. నీతి కథలు పార్ట్ 2 పరివర్తన. రామాపురంలో రాజు అనే కుర్రాడు ఉండేవాడు. అతను చాలా బద్ధకస్తుడు. ప్రతి పని సులభంగా అయిపోవాలని ఆశించేవాడు. కష్టమైన పని అంటే చాలా ఇబ్బందిగా కదిలేవాడు. ఒకరోజు ఆ ఊరిలో ఉండే పండితుడికి రాజు ఎదురయ్యాడు. రాజులో మార్పు వస్తుందేమోనని పరీక్షించేందుకు, నీవు ధనవంతుడిగా మారేందుకు ఓ మార్గం ఉంది. ఈ ఊరి ఈశాన్య దిశలో రావి చెట్టుకి కుడివైపు 10 అడుగుల దూరంలో గొయ్యి తవ్వితే బంగారం నగలు దొరుకుతాయి అని చెప్పి వెళ్ళిపోయాడు పండితుడు. బంగారు నగల కోసం ఎంత లోతు తవ్వాల్సి ఉంటుందో, ఒకవేళ తవ్వినా అక్కడ నిజంగా బంగారం లేకపోతే శ్రమంతా వృధా అయిపోతుంది అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజు. ప్రతి పని ఇలాగే ఏదో ఒక వంకతో తప్పించుకునేవాడు. కొంతకాలానికి ఆ ఊరిలో కరువు వచ్చింది. తాగడానికి నీరు లేక పశువులు, ప్రజలు ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వచ్చింది. బావి తవ్వుదామని ఎందరూ ప్రయత్నించినా నీళ్లు పడలేదు. రాజుకి హఠాత్తుగా పండితుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. బంగారు నగలు దొరికితే తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోయి హాయిగా బతకవచ్చు అనుకున్నాడు. వెంటనే పలుగు పార తీసుకొని ఈశాన్య దిశలో రావి చెట్టు దగ్గర తవ్వటం మొదలు పెట్టాడు. ఎంత తవ్వినా నగల జాడ కనిపించలేదు. అయినా ఈ కరువు నుంచి తప్పించుకోవాలంటే డబ్బు అవసరం కాబట్టి ఎలాగైనా వాటిని చేజిక్కించుకోవాలని తవ్వుతూనే ఉన్నాడు రాజు. 3 రోజులు గడిచాయి. 4వ రోజు ఉదయాన్నే రాజు కాళ్ళకి నీటి చెమ్మ తగిలింది. కొద్దిసేపటికి నీరు ఊరటం ప్రారంభించింది. రాజు గబగబా గుంటలో నుంచి పైకి వచ్చేశాడు. ఆ గుంటంతా నీళ్లతో నిండిపోయింది. ఈ వార్త తెలుసుకున్న ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి రాజు శ్రమని మెచ్చుకున్నారు. ఊరికి గొప్ప ఉపకారం చేశాడని అందరూ రాజుకి ఎన్నెన్నో బహుమానాలు ఇచ్చారు. శ్రమ పడితే అందరి ప్రశంసలతో పాటు విలువైన బహుమతులు వస్తాయని గ్రహించిన రాజు ఆనాటి నుండి కష్టపడి పని చేయడం ప్రారంభించాడు. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్.